హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎస్ హోమ్ మేడ్ ఫుడ్స్. అలా చూడండి, ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం క్లైమేట్స్ని బట్టి మనం డ్రెస్సింగే కానీ బ్లాంకెట్సే కానీ ఏదైనా, ఎండాకాలం కాబట్టి కాటన్ చాలా ప్రిఫర్ చేస్తారు. రోజు అనుకుంటూ ఉన్నాను కానీ అవ్వట్లేదు. ఇక ఎలాగైనా ఈ పని చేసేయాలని చేస్తున్నాను. దానికి నా చిన్న కొడుకు నాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇప్పుడు హెల్ప్ చేస్తారండి, కానీ పెద్దగా ఇంకా హెల్ప్ చేస్తారో తెలియదు. వీళ్ళు హెల్ప్ చేయడం కంటే మనకి డబల్ పని పెట్టకపోతే బాగుంటుంది కదా. అందరు పిల్లలు ఇలాగే హెల్ప్ చేస్తారా? వీడితే ప్రతి దాంట్లోనూ నాకు హెల్ప్ చేస్తాడు. బాసలు తోముతా అంటాడు, బట్టలు ఉతుకుతూ అంటాడు, గిన్నెలు తోముతా అంటాడు, ఇల్లు తుడుస్తూ అంటాడు, బట్టలు జాడిస్తూ అంటాడు. ప్రతి వర్క్లోనూ నాకు మున్ను హెల్ప్ చేస్తాడు కదా. మున్ను అది కూడా దట్ వన్. తొక్కు, పప్ప కాదు తొక్కు మున్ను తొక్కు. చూడండి, పిల్లలు ఉంటే స్కూల్కి వెళ్ళిపోతే ఏం కాదు, ఇట్లా ఇంట్లో ఒకరు ఉండు అనుకో, వర్క్ ఎక్కడ అవుతుంది చెప్పండి. వీడితోనవుతుంది వంట, ఇవన్నీ చూసుకోవాలంటే ఎంత కష్టం కదా. అప్పట్లో మన పేరెంట్స్ మనది ఎలా మెయింటైన్ చేశారు. ఇంకా అప్పట్లో వాషింగ్ మిషన్స్ అవి ఫెసిలిటీస్ ఏం లేవు. ఇప్పుడన్నా వాషింగ్ మిషన్స్, ఇవన్నీ పని మనుషులు, అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. చూడండి, బ్లాంకెట్స్ బొంతలు ఉతికిస్తున్నాం. ఎందుకంటే క్లైమేట్ ఎండ స్టార్ట్ అయింది కాబట్టి మనకి వీటితో వర్క్ ఉండదు. సో ఉతికేసేసి ఎండబెట్టేసేసి పైన పెట్టేసాను. చూడండి, మున్ను నాకు హెల్ప్ చేస్తున్నాడు. మున్ను ఏం చేస్తున్నావు? తొక్కు ఒక్కరు బెటర్. బట్టలు కూడా అన్నీ ఇట్లనే ఒకటే వేసి పెట్టేసి పప్ప చూడు, డన్ చెప్పు, డన్. పెంట్ అవుతుంది తీసేది.